అమ్మా, జయ గురుదత్తానన్న. మీరు ఈ దత్త మార్గంలోకి ఎలాగా లాగబడ్డారు? అంటే దీనికి ముందు మీరు ఏదైనా మీ తల్లిదండ్రుల ద్వారా కానీ దీని ద్వారా కానీ తెలుసుకోగలిగారా? లేదు ఏదైనా గురువు యొక్క ప్రోద్బలంతో కానీ లేదా దత్తుడే మీకు సందేశం ఇచ్చి కానీ ఎలా మీరు ఈ మార్గంలోకి వచ్చారు? ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం నాన్న. నాకు చిన్నప్పటి నుంచి కూడా నా తల్లి గారు స్వర్గస్థులయ్యారు. హనుమాన్ చాలీసా మీద ఫోకస్ చేశారండి. బలవంతంగా కేకలేసో నాదంతా కాన్వెంట్ ఎడ్యుకేషన్, నాది సెయింట్ ఫ్రాన్సిస్ అండ్ రోజరీ కాన్వెంట్, అదంతా వెస్టర్న్ ఎడ్యుకేషన్. అయితే ఇంట్లో మటుకి అమ్మ తూచా తప్పకుండా మన సనాతన సాంప్రదాయాన్ని తూచా పాటించేవారు, పాటింప చేసేవారు. ఎక్కడ కాంప్రమైజ్ అన్నది లేదండి. అలాగా హనుమాన్ చాలీసా నేర్పించారు. అది నా జీవితాన్ని ఉద్ధరించేసిందండి. అది చుక్కాని నాకు. ఈ హనుమాన్ చాలీసా ప్రతిరోజు గుడికి వెళ్ళడం చిన్నప్పటి నుంచి ఆనవాయితీ. హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, సింధూరం పెట్టుకోవడం, ఆ తమలపాకు అడిగి తీసుకోవాలి. అది ఎలా తినాలి? ఈ ముచ్చుకులు ఉంటాయి, ఆ 2 ముచ్చుకులు తుంచేసి స్వామికి చూపించి అప్పుడు మనం తీసుకున్నప్పుడు అనవసరమైన ఖర్చులన్నీ పోతాయి. స్వామి ఆపేస్తారు ఆయన అరటిపళ్ళు, ఇంతే. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడాను ఒక కోరిక ఉండేదండి. మా సిస్టర్స్, నన్స్ వాళ్ళందరూ కూడా అమ్మ బ్లడ్లో ఇంజెక్ట్ చేశారు. మీరు మనిషిగా పుట్టిన తర్వాత ఒక ఘనకార్యం చేసి మీరు ఈ లోకానికి ఉపయోగపడేట్టుగా ఏదో ఒకటి చెయ్యండి, అంతే. ఇంకేం లేదు. ప్రేయర్ నాకేమీ తెలియదండి, అంతా వెస్టర్న్ ఎడ్యుకేషన్ కదా. సో ఐ వాజ్ జస్ట్ రెండరింగ్ మై ప్రేయర్, ఓ గాడ్ మేక్ మీ అ టూల్ ఫర్ దిస్ యూనివర్సల్ పీస్, అంతే. ఏం తెలియదండి. ఇది ప్రతిరోజు కంటిన్యూ అవుతూనే వచ్చింది. అప్పుడు ఏమనిపించిందంటే అందరిలో సుప్తంగా ఉన్నటువంటి చైతన్య శక్తిని చిక్లీ చేసి చంద్రహాసంలా మెరిపించాలి అని ఒక ప్రగాఢమైన కోరిక ఉత్పన్నం అయింది. నాకు బండి డ్రైవ్ చేయడం కూడా రాదు, ఇంత ఘనకార్యం ఎలా చేయగలను? ఇది $1 million క్వశ్చన్స్ దట్ వాజ్ దేర్. అప్పుడు ఏమైంది తెలుసండి, ఈ తపన ఉంది కదా, ఈ తపన, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సత్య సంకల్పం యొక్క ఆ మహత్యం ఎలా ఉంటుంది, మహత్యం ఎలా ఉంటుంది అంటే దానికి దానికి నిదర్శనం నేనే. నాకేం తెలీదు, సంకల్పం ఒకటే ఉంది, అది అలా నాటేశారు. ఒక గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది ఇలా ఉంటుందండి. చిన్నప్పుడు మీరు జీతం కోసం ఉద్యోగం చేయడం కాదు, వాళ్ళ జీవితాలలో వెలుగుని నింపడం కోసం, మళ్ళీ 10 మందికి వెలుగునివ్వడం కోసం వాళ్ళలో ఈ ప్రేరణ ఇవ్వాలి ఒక గురువు అన్న వ్యక్తి ఎవరైనా. అది నాకు జరిగిందండి. నా పూర్వజన్మ సుకృతం, నా తల్లి తండ్రి చేసినటువంటి పుణ్యఫలం. అది ఇంకా విపరీత ఎలా అయిపోయిందంటే ఐ వాజ్ రెస్ట్లెస్. ఐ షుడ్ డూ సంథింగ్ అని చెప్పి ఇది చెప్పలేనమాట. రెస్ట్లెస్, ఇంకా ఏం చెయ్యాలో తోచలేదనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, స్వామి ఏజ్ పెరిగిపోతుంది, మ్యారేజ్ అయిపోయింది, వెల్ ప్లేస్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇంకా మరి నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను, యూ డ్రైవ్ మీ టువర్డ్స్ దాట్ అని చెప్పి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ రోజున తలకే కొట్టేసుకుంటున్నాను అనమాట. ఐఎమ్ ఫీలింగ్ డిస్సాటిస్ఫైడ్ దట్ ఐ షుడ్ అచీవ్ సంథింగ్, బీనా షుడ్ లివ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ఎవర్. అదొక్కటే డ్రీమ్. ఎలాగా? మంచి చేసి అందరికీ ఉపయోగపడేది, తేలిగ్గా ఉండేది, శక్తివంతమైనది, ఖర్చు లేనిది, సన్మార్గాన్ని నడిపించేది, మళ్ళీ రామరాజ్యం క్రియేట్ చేయాలి. ఇది ఒక కళ, జస్ట్ డ్రీమ్. బట్ హౌ ఇట్ హాస్ మెటీరియలైజ్డ్ తెలుసా? అప్పటి నుంచి మంగళవారాలు మొదలు పెట్టడం మాతాజీ చెప్పారు, అమ్మా నీ కోరిక చాలా గొప్ప కోరిక, అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అన్నారు. నాకేం తెలియదమ్మా, నాకు ఇది మటుకి నేను నిద్ర పట్టట్లేదు అని చెప్పంటే మంగళవారాలు మొదలుపెట్టు అన్నారు. ఇది అందరికీ తెలియాలని చెప్తున్నాను. మంగళవారం నాడు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, 12 ప్రదక్షిణాలు చేయడం, తర్వాత ఉత్త పెరుగన్నం తినాలి ఆ రోజున. ఉండలేకపోతే అరటిపళ్ళు తినండి. ఆంజనేయ స్వామి, మళ్ళీ ఈ బీ కేర్ఫుల్, ప్లీజ్ నోట్, అండర్లైన్, ఆంజనేయ స్వామి అరటిపళ్ళు తింటే ఆ సింధూరం పెట్టుకోవడం, ఉంగరపు వేలుతూ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఆ రోజంతా కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటూ, అదే హనుమాన్ చాలీసా తెలుసు నాకు అప్పటికి. ఓకే, ఇలా చేయగా ఏమైందంటే ఐ గాట్ మ్యారీడ్. సుదర్శన్ రావు గారు, ఆయన కళాకారులు కావాలని చేసుకున్నాను. తర్వాత నాకు 2 కొడుకులు, ఒక పాప.
పాపకి మ్యారేజ్ అయిపోయింది, మనవడు కూడాను, వాడు కూడా దత్తప్రసాదమే, బుజ్జోడు, శ్రీమాన్ వాడి పేరు. ఇంకా నా ఇద్దరు పిల్లలు ఇంజనీర్స్, వన్ ఈజ్ మెకానికల్ ఇంజనీర్ అండ్ అదర్ వన్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈజ్ సెటిల్డ్ ఇన్ బెంగళూరు. వీళ్ళు దత్తప్రసాదంగా ఎట్లా వచ్చారు తెలుసండి? అప్పటికి నాకు దత్తుడు గురించి తెలీదు, లిటరల్లీ స్పీకింగ్. హనుమంతుడే తెలుసు, హనుమంతుడే నా ఊపిరి అనమాట. అలా చేసుకోగా ఏమైందంటే ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దట్ టైమ్, అండ్ వన్ ఓల్డ్ మ్యాన్ హీ హెస్ కమ్ టు ద బ్యాంక్. naturally everybody used to like me a lot, and రూపాయికి 2 రూపాయలు పని చేసేదాన్ని, ఎప్పుడు ఖాళీగా ఉండేదాన్ని లంచ్ టైంలో కూడా. అప్పుడు చేస్తూ ఉంటే, అమ్మ నువ్వు ఒక చోటకి తీసుకెళ్తాను రా అని చెప్పి ఆ రోజు నా ఆఫీస్ అవర్స్ అయిపోయాక తీసుకెళ్ళిపోయి సిద్ధ సమాధి యోగాలో కూర్చోబెట్టారు. నాకేం తేలా, ఐ వాజ్ రన్నింగ్ ఫీవర్ దట్ టైమ్ and had no proper medication, like I was using a lot of medicines and which were antibiotics. Soon after completion of the antibiotic course it was recurring, but I want a solution for this. అలాగా ఆలోచన అలాగా వెళ్ళిపోతుందండి. అప్పుడు ఏమైపోయింది తెలుసా అండి, ఈయన తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టేసరికి within few minutes it so happened I was feeling relieved. అప్పుడు వెంటనే నీ జ్వరం అంతా లాగేసిందండి, చెమటలు పట్టేసింది, చాలా హాయిగా అనిపించింది. అప్పుడు అన్వేషణ మొదలైంది. స్వామి నాకు మార్గం చూపించావు కదా, నిన్న తలకాయ కొట్టేసుకున్నాను కదా, ఇవాళ నాకు ఎంతమందో జీవితాలు నిలబెట్టే మార్గం చూపించి ఇదేంటో నేను చూడాలి, అన్వేషణ చేయాలని చెప్పి ఐ స్టార్టెడ్ విగ్గరస్గా అండి. ఇంకా ఎన్ని లీవ్లు పెట్టేసి బ్యాంక్లో లక్షలు కుమ్మరించేసాను. సిద్ధ సమాధి యోగా, దాంట్లోనే అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్స్, భావ సమాధి, తర్వాత మెడిటేషన్ అండ్ మెడికేషన్ యోగా, ఇవన్నీ చాలా ఇది ఇంకా ప్రబలంగా ఉంది. ఆ సీక్రెట్ ఏదో పట్టుకోవాలి, అది అందరికీ నేను తెలియజేయాలి. ఈ అన్వేషణలో మీకు ఏమైంది తెలుసండి, మహాత్ములందరూ రావడం, తారసిల్లటం, వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం. అమ్మ అప్పటికి ఈ యొక్క వస్త్రధారణ లేదండి, నార్మల్గానే ఉన్నాను అప్పటికి, ఈ దీక్ష లేదు. ఆ టైంలో దిస్ టు కమ్ అండ్ హగ్ మీ అనమాట. అది చెప్పేసరికి, అమ్మ మీరు చెప్పేది చాలా కరెక్ట్గా చెప్తున్నారే, మీరు బ్యాంక్ పని చేస్తూ ఇది కూడా ఇవన్నీ సర్వీస్ చేస్తున్నారు, ఏమి తీసుకోరు, అందరికీ మేము లక్షలు కుమ్మరించినా మాకు సొల్యూషన్ రావట్లేదు, బట్ హౌ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ అనేసరికి నాకు ఏం తెలియదండి, బట్ ఇట్ ఈస్ కమింగ్ స్పాంటేనియస్లీ అనేసరికి, లేదమ్మా ఏదో ఉంది, ఏదో సంథింగ్ ఈజ్ డ్రైవింగ్ యూ, వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అబౌట్ యూ, మీ వల్ల అందరికీ మేలు జరగాలని చెప్పి దే వర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అండ్ గోయింగ్. అప్పుడు ఈ సిద్ధ సమాధి యోగాలోకి వెళ్ళేసరికి ఆయుపట్టు దొరికిందండి. అప్పుడు మంత్రోపదేశం చేశారు రిషి ప్రభాకర్జీ గారికి నా వందనాలు. ఆయన దగ్గరే డైరెక్ట్ భావ సమాధి అన్ని ఆయన దగ్గరే అండి. అయితే ఆయన చెప్పారు, అమ్మా ఈ మీకు శక్తిపాతం జరిగింది, ఇనిషియేషన్ చేసినప్పుడు ఇచ్చినటువంటి మంత్రం ఉంది, ఆ మంత్రంతో మీరు సాధించలేంది లేదు అన్నారు. అనేసరికి అమ్మయ్య దొరికింది అనుకుని, దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ దట్ మంత్ర టు స్టార్ట్ విత్. చేసి నా కోరిక ఇది ఉంది కదండి, ఇది వెంటాడుతుంది నన్ను, ఏదో యునీక్ అచీవ్మెంట్ చేయాలి ఫర్ దిస్ వరల్డ్, ఫర్ దిస్ యూనివర్స్ అని చెప్పేసి దీని మీద ఎక్స్పెరిమెంట్ చేసి పాసిబుల్ థింగ్ ఎలా అవుతుంది, మంత్రాలకి నిజంగా చింతకాయలు రాలుతాయి, ఈ గ్రంథాలని మనం చదవలేం కదా. దెన్ అది విగ్గరస్గా చాంటింగ్ చేయడం మొదలుపెట్టాయి. ఇంట్లో ఈ సంసార బాధ్యతలు, ఆఫీస్ అన్నీ అయిపోయాక పడుకునేదాన్ని కాదు, ఇదే మంత్రం మీద ఫోకస్ చేసుకుని ఎప్పుడు మేలుకు వస్తుంది, ఎప్పుడు పడుకునేదానో తెలియదండి. అప్రయత్నంగా ఇది జరుగుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ మీలో ఏమవుతుందంటే, మంత్రోపదేశం అయిన మరుక్షణం మీకు గురువుకిను మీకు అనుసంధానం ఏర్పడినప్పుడు, దట్ విల్ నాట్ కీప్ యూ ఐడల్, దట్ కీప్స్ ఆన్ ట్రిగరింగ్, that makes you so active and you keep running with God's speed. అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నాకు తెలియదండి, కొత్త కదా. దెన్ చేస్తూ ఉండేసరికి ఒళ్ళంత ప్రకంపనలు రావడం, అవన్నీ విచిత్రమైన అనుభూతులు రావడం, ఇదంతా అయ్యేసరికి ఐ వాజ్ షేరింగ్ విత్ ద పీపుల్. దెన్ దే సెడ్, అమ్మా యువర్ గోల్ ఈజ్ వెరీ గ్రేట్ అండ్ సత్య సంకల్పం అంటే ఇదే అంటారు, ఇది మీరు అచీవ్ చేయాలంటే మీకు క్లూ దొరికింది,
కానీ మీరు అచీవ్ చేయాలంటే క్రియాయోగం తీసుకోవాలి అన్నారు. మళ్ళీ మనకి క్లూ దొరికింది కదా, మళ్ళీ మంత్రాన్ని చాంటింగ్ చేయడం. నాకు క్రియాయోగం ఇవ్వండి, మంత్రరాజమా ఇలా చెప్పుకోవాలంట. గురుదేవ నాకు అప్పటికి రిషి ప్రభాకర్ జీనే కదా, ఆయన్ని వేడుకుని నాకు క్రియాయోగం ఇప్పించండి స్వామి, ఏంటో తెలీదు ఎలా ఉంటుందో చూడాలని. దెన్ ఇట్ సో హ్యాపెండ్ ఐ గోట్ ఎ కాల్ మిరకులస్లీ ఫ్రమ్ పూజ్య స్వామీజీ. Calling for advanced Kriya Yoga for the first time in the world in somewhere around 1993 if I remember well. అప్పుడు ఏమైంది తెలుసా అండి, అప్పుడు స్వామి శక్తిపాతం చేసినప్పుడు ఒక ప్రశ్న వేశారండి, అది ఇప్పటికీ చిరస్మరణీయం, నా మనసులో మెదులుతూనే ఉంటుంది. అమ్మా, నీకు శాశ్వతమైనటువంటి మానవ సత్సంబంధాలు కావాలా, అశాశ్వతమైనటువంటి ఈ రిచెస్ కావాలా అన్నారు. ఏమడగాలో కూడా నాకు తెలియదండి. అప్పుడు కూడా ఐ హ్యాడ్ ఎ క్రేవింగ్ ఫర్ దిస్ మెటీరియలిస్టిక్ రిచెస్, ఇంకా కార్ కొనుక్కోవాలి ఇవి అన్నీ ఉండేది. కానీ భయం కదండి, ఆయన చూస్తేనే భయం. అప్పుడు ఏమైపోయింది తెలుసండి, మళ్ళీ నా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిపోయా. స్వామి నాకేం తెలియట్లేదు, ఏం చేయాలో మీరే చేయించండి, నాకు ఆయన మాట్లాడతారు. సో ఐ డిడ్ దాట్. ఆ తర్వాత ఇండికేషన్ కేమ్ దాట్ యూనో మంత్రంతో అనుసంధానం అవ్వాలి. ఆ మంత్రాన్ని జపం చేసుకుని యూ సీ దట్ ఐ టేక్ రైట్ డెసిషన్ అని చెప్పేసి కళ్ళు మూసుకుని ఆ మంత్రం చెప్పకూడదు, అది జపం చేస్తూ ఉన్నాను అనమాట. ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఫర్ మై టర్న్. దెన్ అప్రయత్నంగా ఇది సెలెక్ట్ చేశారు. ఏమై ఉంటుంది చెప్పండి? సత్య సంబంధాలు సెలెక్ట్ చేస్తారు, ఏముంది? శాశ్వతమైనటువంటి మానవ సత్సంబంధాలు. ఆయన అడిగిన క్వశ్చన్ అయితే ఐ సెలెక్టెడ్ దాట్. దెన్ ఇమీడియట్లీ స్వామీజీ బ్లెస్డ్ మీ విత్ హిస్ బ్యూటిఫుల్ ఐస్ అండ్ హి వాస్ షవరింగ్ లాట్ ఆఫ్ లవ్ విత్ మీ. అండ్ అమ్మా, కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నావరా, ఇంకా నీ జీవితం ఇక్కడి నుంచి మొదలవుతుంది. అప్పుడు మేకేదాట్లో ఇచ్చారు స్వామి. అంటే గణపతి సత్యనారాయణ స్వామి వారి గురించి చెప్తున్నారు మీరు ఇప్పుడు? వారే నా జీవితం అండి. చెప్పిన తర్వాత అప్పుడు చెప్పారు నెక్స్ట్ స్ట్రగుల్ స్టార్టెడ్, పెనెన్స్. ఐ డోంట్ సే స్ట్రగుల్, ఇట్ ఈస్ ఎ పెనెన్స్. అక్కడ ఏమైంది తెలుసా, నీకు ఇష్టమైంది వదిలి అన్నారు. మై గాడ్, నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం. ఆ మిరపకాయ బజ్జీలు, వెండి బంగారం ఇవి చాలా ఇష్టం కదా, అవి వదిలేసానండి. వదిలేసిన తర్వాత రియల్ స్ట్రగుల్ అలాగ తప్పట్లేదు. అప్పుడు కానీ వాటి విలువ నాకు తెలియలే. ప్రతి క్షణం పెనవేసుకుని ఉన్నాయి ఇవి. వీటి వల్ల మనిషి పెడత్రోవ పట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నా ఊహ. అమేచర్డ్ ఫీల్ దట్. అప్పుడు ఏమైంది తెలుసా, వదిలేసాను కదండి, ఇంకా ప్రతి క్షణం ఈ ఫుడ్ దగ్గర యుద్ధమే. కారం లేనిది ఎక్కడ ఏం తినాలి, ఎలా తినాలి, ఇంట్లో అన్నీ చేయాలి, ఎవ్రీథింగ్. స్వామీజీ స్ట్రిక్ట్లీ చెప్పారు, మీరు దీక్ష తీసుకున్నారని మీకు ఇదంతా వచ్చిందని చెప్పి మీరు ఇంట్లో పనులు మానేయడం అండ్ నథింగ్ లైక్ దాట్. దిస్ ఈస్ యువర్ పర్సనల్ కమిట్మెంట్, యువర్ పర్సనల్ డిజైర్. అది ఫ్యామిలీ మీద రుద్దకండి, అలా కాదు, ఇది మీ ఆత్మోన్నతి కోసం ఇచ్చినటువంటిది. కాబట్టి దెర్ ఈస్ నో కాంప్రమైజ్, దెర్ ఈస్ నో మర్సీ, కీప్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ దేర్ అనేసరికి ధైర్యం వచ్చింది. అప్పుడు అన్ని పనులు చేసుకోవాలి కదండి, ఎవ్రీథింగ్, నో ఎక్సెప్షన్. అన్నీ వండాలి, పెట్టాలి, అందరికీ చేయాలి, మా అత్తగారిని చూసుకోవడం, అన్నీ చేయాలి, గెస్ట్ ఎవ్రీథింగ్, బట్ ఐ షుడ్ నాట్ ఈట్. అప్పుడు సలైవ్ ఇలా సిక్రెట్ అయిపోయేదండి, కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని. మళ్ళీ ఒక 6 ఏళ్ళు అలా అవస్థపడ్డాను, భయం. తర్వాత వెళ్ళిన తర్వాత స్వామీజీ ఆయన బ్లెస్ చేసి అన్నీ ఏవేవో చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే ఇది మానేసిందండి, సలైవ సీక్రెట్ అవ్వడం మానేసింది. దట్స్ వాజ్ రియల్లీ అమేజింగ్. అప్పుడు ఇంకప్పుడు దాకా భయంతో చేసిన మంత్ర సాధన ఇప్పుడు భక్తితో మొదలైందండి. నిజంగా నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నానే, వంట చేసినా తినాలనిపించడం లేదు. ఎందుకంటే ఆఫీస్లో వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేసేవారు తెలుసండి, నా దగ్గరికి వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ ద ఎస్బీ కౌంటర్ అండ్ వేరియస్ అదర్ కౌంటర్స్ ఐ వాజ్ అటెండ్ అవుతూ ఆ 6th సెన్స్ అట్లాగా వర్క్ చేసేదన్నమాట. వాళ్ళని చూడంతో ఏదో వాళ్ళ ఇష్యూ ఏదో తెలిసిపోయేది. వాళ్ళని గబగబా అఫీషియల్ వర్క్ చేసేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి లంచ్ రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి, అమ్మ మీ ఈ ప్రాబ్లం ఉందా
అని అడిగేదాన్ని. అప్పుడు చిన్నతనం కదా, ధైర్యం చాలేదు కాదు. అవునమ్మా ఎలా చెప్పారు? ఏమో నాకు తెలియదమ్మా, మా గురువుగారు చెప్పింది ఈ మంత్రం మీరు చేసుకోండి అని పేపర్ మీద రాసి ఇచ్చేసి చేసుకోండి అనేదాన్ని. చేసుకోవడం మొదలుపెట్టారు వాళ్ళు ఇన్నసెంట్గా. చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ 6 ఏళ్ళు అయిన తర్వాత స్వామీజీ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాలి అనిపించిందో, నా వల్ల కావట్లే, ఎనర్జీ సరిపోవట్లేదు, ఇన్ని పనులు ఇన్ని బాధ్యతలు, ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. వీళ్ళు రావడం మొదలుపెట్టారు ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్. ఇలా వచ్చేసరికి శక్తి చాలట్లా, ఇది కంట్రోల్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. మళ్ళీ గురుదేవుల దగ్గరికి పరిగెత్తి, స్వామి నన్ను ఉద్ధరించండి, గొప్ప పని అని మీరు మెచ్చుకున్నారు కానీ నాకు ఐఎమ్ అనేబుల్ టు పర్ఫార్మ్ మై నార్మల్ రిచువల్స్ ఆల్సో, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ, ప్లీజ్ సీ దట్ మై డ్రీమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్, అది మట్టికి వదల్లా అనేసరికి ఆయన నవ్వేసి దెన్ హీ హాస్ బ్లెస్డ్ మీ అగైన్. మళ్ళీ అవన్నీ ప్రక్రియలు ఉంటాయి, ఆ రిచువల్స్ అన్నీ చేసి, అమ్మ వెళ్ళు అని, నీకు వస్త్రధారణ అదంతా కూడా చెప్పారు. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవడం మొదలుపెట్టిన తర్వాత ఏమైంది తెలుసా అండి, దెన్ పీపుల్ దే స్టార్టెడ్ కాలింగ్ మీ అమ్మ. అమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. పిలిచేసరికి ఎక్కడో ఆ గుండె లోతుల్లో నుంచి ఒక వెల్లువ అనమాట, ఒక చెప్పలేని ఒక తన్మయత్వం, ఒక ఆనందం ఏదో అలాగ వెల్లివిరిసేది. ఇదంతా జరుగుతున్న ఈ ప్రాసెస్లో అంతవరకు నన్ను వేధించిన కోల్డ్ కాఫ్ ఫీవర్, ఈ హై ఫీవర్లు ఇవన్నీ ఏం రాలేదండి. ఏం మందులు వాడలేదు, నాకు తెలియట్లేదు, అదొక ట్రాన్స్లో జరిగిపోతుంది. ఎప్పటి వరకు ఇన్ని మందులు వాడినా తగ్గింది, ఎలా తగ్గుతుందో అనుకున్న దాన్ని ఈ తాదాత్మ్య స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏమీ లేవు, హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా తిరుగుతున్నాను, ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నాను, ఇన్ని అవార్డ్స్, సో మెనీ అప్రిసియేషన్స్, సో మెనీ గ్రీన్ లెటర్స్ ఫ్రమ్ మై హైయర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. వచ్చేసరికి ఐ ప్రాస్ట్రేటెడ్ బిఫోర్ పూజ స్వామీజీ. స్వామి ఇప్పటికీ మీరు నాలో ఉన్నారు, మీరు బీనా అంటే 3 సార్లు టిఫిన్లో 2 పూట్ల భోజనం ఎప్పుడు ఏది పడితే అది తినేసి బీనా నోటిని మీరు ఇంత చక్కగా మృదువుగా మనసుని నొప్పించకుండా వాళ్ళ మనసుకి ఆనందం కలిగేట్టుగా వాళ్ళ దీక్షని వాళ్ళు నిర్వహించేట్టుగా చేసిన మహానుభావులు మీరు. నేను ఎలాంటి గురువు కావాలని కోరుకున్నానో అది ఇప్పుడు చెప్తున్నాను అనమాట. నాకు స్వచ్ఛమైన, నిష్కళంకమైన, అపార జ్ఞానం, తర్వాత అపార సంగీత విద్వాంసులైనటువంటి ఒక గురువు నాకు కావాలని అలా కోరిక ఉండేదండి. అది చిలిపి కోరిక అనుకోండి, బట్ స్టిల్ ఐ హ్యాడ్. అది స్వామిలో నాకు సాక్షాత్కరించాయి. దట్ టైమ్ ఐ లవ్ మ్యూజిక్ అలాట్. దెన్ స్వామీజీ సెడ్, అమ్మ నీకు నేను ఉన్నాను, నువ్వు కంగారు పడుకో, నువ్వు వెళ్ళిపో, ఎవరు నిన్ను కొట్టినా, తిట్టినా, హింసించినా, బాయ్కాట్ చేసిన, అవమానం, ఎందుకంటే మరి సింపుల్ డ్రెస్ని యాక్సెప్ట్ చేయదు సొసైటీ, ఆ గార్జియస్గా ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారన్నటువంటి ఒక ఫీలింగ్ మనకు ఉంది. అయితే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. అంత హై క్లాస్ సొసైటీలో ఎంత సింపుల్ లివింగ్ డైలీ రొటీన్లో ఇలా ఉండేసరికి పీపుల్ కుడ్ నాట్ అడ్జస్ట్. దే థాట్ ఇట్ వాస్ సంథింగ్ డ్రామా ఐ వాస్ ప్లేయింగ్, బట్ దట్ కెనాట్ కంటిన్యూ ఫర్ మంత్స్ అండ్ ఇయర్స్ టుగెదర్. దెన్ ఐ వాస్ లైక్ దిస్, చాలా హర్ట్ అవుతున్నాను. ఎప్పుడు కావాలని విష్ చేసి వెళ్ళేవాళ్ళు, నేను గ్రీట్ చేసినా కూడా వాళ్ళు అలాగ అదొక ఫీల్లో ఉండేసరికి నన్ను గ్రీట్ చేసేవాళ్ళు, నేను పిలిచిన వాళ్ళు పలకట్లేదు, నన్ను ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు, నేనేం తప్పు చేశాను, సింపుల్ డ్రెస్, గాంధీజీ గారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని చెప్పారు, మరి సింపుల్ లివింగ్ అంటే నేను ఏదో గ్రేట్ అవుదామని చెప్పి అనుకున్నాను. అంటే అప్పుడు గాంధీజీ గారి చరిత్ర అవన్నీ చదవటం మొదలుపెట్టా, ఒకదాని వెనక ఆ పరంపర అనమాట. దెన్ ఇట్ సో హ్యాపెండ్, అది పెద్ద యజ్ఞం ఇది. సింపుల్ లివింగ్ అంటే అంత తేలిక అనుకోకండి. సి ద గ్లిటరింగ్ వరల్డ్, ఆ దాంట్లో మీరు ఒక కడిగిన ముత్యంలాగా ఉన్నా అది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సో వాట్ యు డూ ఇస్ యు జస్ట్ స్టార్ట్ లవింగ్ దెమ్ who hate you. It's so rosy to say that, but practically, literally, we're human beings కదా. నన్ను ద్వేషించాడు, నన్ను ఇన్సల్ట్ చేశారు, ఇదే దట్ కీప్స్ బ్రేకింగ్ యువర్ హార్ట్. అది
తగ్గటం మొదలుపెట్టిందండి. ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో ఈగోయిస్టిక్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఐ నెవర్ యూస్ టు స్పీక్ టు మై స్వీపర్ ఆల్సో దట్ టైమ్. ఎప్పుడైతే సింపుల్ డ్రెస్లోకి వచ్చానో అప్పుడు అవమానాల పరంపర అలాగా తరంగాలాగా వస్తూ ఉండేసరికి ఇది మనసు స్పందించడం మొదలుపెట్టింది. అప్పుడు మీకు ఏమైపోయిందంటే, అయ్యో వాళ్ళు పువర్ పీపుల్ ఉంటే వాళ్ళతో నేను ముభావంగా ఉండటం కూడా వాళ్ళని ప్రిక్ చేస్తోంది అని చెప్పేసి కరగటం మొదలుపెట్టిందండి. మొదలుపెట్టిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు ద పువర్ పీపుల్ ఫస్ట్ ఇన్ మై premises in the office. Then I was attending to them with first priority. అలా చేసేసరికి కస్టమర్స్ ఎక్కువైపోయారు. దెన్ ఐ రియలైజ్డ్, ఎప్పుడైతే ఈ సింపుల్ లివింగ్లో ఉంటామో మనకి కాస్మిక్ ఎనర్జీస్ అవి అలాగా మీకు ఎంబెడ్ అయిపోతాయండి. You imbibe all that universal forces, and whatever the milestones and the tumble blocks that you have, they get vanished. మీకు తెలియకుండా జరుగుతుంది. మీరు ఎందుకంటే శరణాగతిలో ఆ స్వామి సాక్షాత్తు ఆ శరణాగతిలో ఉన్నారు కాబట్టి హీల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ యూ. మీకు డౌట్ ఉంటుంది, ఆయన చూస్తున్నారా, ఈయన కోట్ల మందిలో నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారో, ఎన్ని జపాలు చేయాలి, ఎన్ని స్తోత్రాలు చేయాలి, చాలా పవర్ఫుల్ స్తోత్రాలు చేయాలేమో, ఇవన్నీ మనకి లక్షల ప్రశ్నలు. బట్ ఐ రియలైజ్డ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, వేర్ దర్ ఇస్ ఎ క్లీన్ హార్ట్ విత్ ఎ సత్య సంకల్ప, యూ మైట్ బి నేకెడ్, barefoot, but still the Guru, he transcends himself into your heart and he drives you with God's speed and rocket speed. This is my personal experience. Thousands of experiences. అప్పుడు ఒక ధైర్యం వచ్చేసింది, నేను ఇలాగే ఉంటాను. ఏమవుతుంది, ఓకే, లెట్ మీ సెట్ అన్ ఎగ్జాంపుల్. వై నాట్ ఐ బి ఎ ట్రెండ్ సెటర్ ఫర్ దిస్. ఆ ఎగ్జిక్యూటివ్ వరల్డ్లో ఒక సింప్లీ డ్రెస్డ్ ఒక లేడీ ఒక రెస్పెక్ట్ని పొందలేదా అని చెప్పి ఇలాగ చేయడం మొదలుపెట్టిన తర్వాత పీపుల్ కమ్ డౌన్. వాళ్ళు రియలైజ్ అయిపోయి దే టు కమ్ అండ్ ప్రాస్ట్రేట్ లైక్ అమ్మాజీ. అప్పటి వరకు మ్యామ్ అని పిలిచేవారు, తర్వాత అమ్మాజీ అని పిలవడం మొదలుపెట్టేశారు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాము, సారీ అన్నారు. వాళ్ళు అలాగా పశ్చాత్తాపం చెందినప్పుడు నేను పొందిన అనుభూతి ఏంటి, చాలా ఆనందపడ్డాను. అప్పుడు మళ్ళీ ఇంకో సెకండ్ థాట్ ఏమొచ్చింది తెలుసండి, ఓకే నేను తప్పు చేశానేమో, ఏదైనా మిస్టేక్ చేశానేమో, దాన్ని మనం డిఫెండ్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒప్పుకుంటే ఏమవుతుంది, వై నాట్ యూ డూ దిస్. ఇలా వచ్చేసరికి నా మిస్టేక్స్ ఏదైనా ఉంటే యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను. ఆ మారల్ కరేజ్ వచ్చేసింది. ఓకే, లెట్ ద హెవెన్స్ మే ఫాల్. నిజంగానే ఒప్పుకుంటా, నా తప్పు జరిగింది. ఓకే, దేర్ వాజ్ ఎ మిస్టేక్ ఇన్ మై అఫీషియల్ రొటీన్. ఓకే, ఎస్ సార్, ఐఎమ్ సారీ సార్, ఐల్ రెక్టిఫై అనేసరికి వాళ్ళంతా ఆశ్చర్యపోయారనమాట. ఓ మై గాడ్, వీ వర్ గెటింగ్ షివరింగ్ టు స్పీక్ టు హర్ అండ్ షీ కేమ్ ఆల్ ద వే అపాలజైజింగ్. వాళ్ళలో ఇంత చైతన్యం వచ్చేసింది అనమాట. అంటే ఒక్క మనిషి ట్రాన్స్ఫార్మ్ అవుతే ఇన్ని వేల మంది ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మీరు ఒక లైట్ హౌస్ అవుతారనమాట. అయిన తర్వాత అప్పుడే ఆహారం దగ్గరికి వద్దాం. ఆహారం ఎందుకు, ఈ దీక్షలు ఇవన్నీ అంటారు కదా, ఎందుకు, వై షుడ్ వి డూ ఇట్? మీ అహంకారాన్ని, మీ వాచాలతని, ఈగోని ఎక్కడికక్కడ కరిగిస్తూ ఉంటుందన్నమాట. మిమ్మల్ని మాట్లాడనివ్వదండి. ఎందుకంటే నా 35 years ఎక్స్పీరియన్స్ ప్రయర్ టు 1993 అండి. ఎప్పుడైతే ఈ దీక్షలో నేను వదిలేసి ఇది టేకప్ ఇవ్వడం జరిగిందో రాదర్, అప్పుడు కారు వదిలేసాను కదా. ఆ కారు వదిలేసిన తర్వాత అన్నీ వెతుక్కోవాలి కదా. ఈరోజు ఫుడ్ ఏం లేకుండా తినాలి, ఇడ్లీ, ఓకే, దాన్ని పచ్చడి లేకుండా ఎలా తింటాం, ఇదివరకు పచ్చడి ఎక్కువ తినేసేదాన్ని, ఇప్పుడు ఇడ్లీనే తినాలి కదా. వాళ్ళందరూ అడగటం మొదలుపెట్టేవారు, మ్యామ్ పచ్చడి లేకుండా తింటున్నారే. మళ్ళీ క్లాస్ వాగటానికి ఎక్కువ ఎనర్జీ అయిపోయేది. ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు స్వామి, నా వల్ల కావట్లేదు, తినడానికి కూడా టైం ఉండట్లేదు, ప్లీజ్ డూ సంథింగ్
అనేసరికి దెన్ ఐ వాజ్ కాల్డ్ ఫర్ స్పెషల్ ట్రైనింగ్ ఫర్ దిస్ క్రియాయోగ, దత్త క్రియాయోగ స్వామివారు అనుగ్రహించింది. దాంట్లో అంతా కూడా ఈ పతంజలి యోగ శాస్త్రాన్ని, అష్టాంగ యోగాన్ని వాళ్ళు ఎట్లాగా సునాయాసంగా అన్నమాట ఆ ఉపనిషత్తులు, ఆ యొక్క వేదాలు, ఉపవేదాలలో నిర్వచించినటువంటి ఆ యొక్క సారాన్ని గురుదేవులు భజన రూపంలో తేలికైన మంత్రాల్లాగా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా అలా పెట్టేసరికి నేను ఏదో సింపుల్ అనుకున్నా. ఎంత సింపుల్ దానికి అంత పవర్ఫుల్ గోల్ అచీవ్ అవుతామని చెప్పి ఇన్ని డౌట్లు ఉండేయండి. గురువుగారిని అనుమానించడం మొదలుపెట్టి నాకేం తెలియదు కదండి, మూర్ఖురాలని. అలాగుండి అలా అనుమానంతోనే అలా చేసేదానండి. అలా చేస్తూ 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 వచ్చేసరికి ఒక స్టేజ్ ఎలా వచ్చింది, ఒకసారి ఇది వదిలేయడం అంత తేలిక కాదు. 16 ఏళ్ళు పట్టింది. ఫస్ట్ ఇయర్ కారం వదిలేసాను కాబట్టి కారం మానేసానండి. కారం మానేన తర్వాత ఉప్పుతో తినొచ్చు కదా, ఉత్తి ఇడ్లీలు తినటం మొదలుపెట్టాను. కానీ ఇది కంట్రోల్ అవ్వాల బాడీ. నెక్స్ట్ ఇయర్ ఉప్పు వదిలేయాలన్నమాట. ఇది నియమం కాదు, యోగా ట్రైనింగ్లో ఐ వాజ్ ట్రైన్డ్ లైక్ ఐ వాజ్ స్పెషల్లీ like you have this commando training that is called the Satya Sainiks, and I was made to move with these Naxalites also. అక్కడంతా కూడా ఇదంతా కూడా ఐ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్. నిజంగా ఈ మంత్రానికి ఇంత పవర్ ఉందా, ఇంత సాక్రిఫైస్లో, ఇంత పెనెన్స్లో నక్సలైట్స్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతారా, ఇలా ఉండేసరికి ఐ వాజ్ డూయింగ్ ఇట్ అండ్ మిరక్యులస్లీ ఐ వాజ్ ఫైండింగ్ దెమ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఇంకా ఉత్సాహం వచ్చిందండి. అయితే ఉప్పు కూడా మానేద్దామా, సూపర్ పవర్ సంపాదించాలంటే కఠినమైనవి చెయ్యాలి కదా. ఓకే, ఉప్పు మానేసానండి. తర్వాత 3వ సంవత్సరం వచ్చింది, ఇంకా సాటిస్ఫై అవ్వలే. ఉప్పు కారము, దెన్ 3rd ఇయర్ నూనె. ఓకే, 3 అయిపోయింది. తర్వాత ఏమైందండి, పాలు, ఈ వైట్ పాయిజన్స్ అన్నీ చెప్పినాయి. ఇలా వదులుకుంటూ వదులుకుంటూ వచ్చేసరికి ఇంకా తినడానికి ఏముందండి, ఈ పళ్ళు ఒకటి ఉన్నాయి, నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ ఒకటి ఉంది, అప్పుడు చెరుకు రసం అనుకోండి. దీంతోనే మెయింటైన్ అవ్వగలిగినటువంటి మీకు ఆ జ్ఞానం, ఆ అవేర్నెస్, ఆ అండర్స్టాండింగ్, ఆ పర్సెప్షన్, అవన్నీ కూడా ఈ యోగా ట్రైనింగ్స్ వల్ల జరిగాయండి. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఉండగలను. దెర్ ఇస్ నో క్రేవింగ్ ఫర్ మీ. బజ్జీలు మీరు తిన్నా నేను వండి పెడతాను, మీకు పెడతాను కూడా. బట్ ఇది యూ కెన్ టెస్ట్ ఇట్, దిస్ విల్ నాట్ సీక్రెట్ ద సలైవా. ఇప్పుడు మొదలైందండి ఈ 16 ఏళ్ల తర్వాత. దెన్ ఐ వాజ్ బ్లెస్డ్ విత్ దిస్ దివ్యమైన దత్తాత్రేయ వజ్ర కవచం. గురుదేవులు అనుగ్రహించింది నా స్వామీజీ, నా గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, ఆ దత్తనాథ ప్రభువులు నాకు అనుగ్రహించిందండి. ఇప్పుడు మీకేమైపోయింది, బాడీ డైమండ్ లాగా అయిపోయింది. మీరు టాక్సిన్స్ 16 ఇయర్స్ పట్టింది. 16 సంవత్సరాలు మీరు ఆహారం తీసుకోకుండా ఇప్పుడు 16 సంవత్సరాలు పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. ఉత్త పళ్ళు, నిమ్మకాయ నీళ్ళ మీద ఆరోగ్యంగా జీవించగలగటానికి 16 ఇయర్స్ ఇట్ హ్యాస్ టేకెన్.